ఇందిరమ్మ ఇండ్ల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. నన్ను చాలాసార్లు చాలామంది అడిగారు, అన్న ఇందిరమ్మ ఇండ్ల మీద ఒక వీడియో చెయ్యి అని చెప్పేసి. కానీ నేను ఇప్పటివరకు ఏ వీడియో చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే, మన దగ్గర ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనం వీడియో చేద్దామని చెప్పేసి ఆగిన. కాకపోతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇందిరమ్మ ఇండ్ల గురించి బయటకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకి అసలు ఏమేమి పేపర్లు కావాలి, ఎట్లా ప్రభుత్వం ఈ ఇండ్లకి డబ్బులు చెల్లించబోతుంది, దీనికి అర్హులు ఎవరు, మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తా. కొంచెం ఓపికగా మొత్తం వీడియో చూడండి. ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్, ఇందిరమ్మ ఇండ్లకి 4 దశల్లో సొమ్ము చెల్లింపు, ఏదైతే 5 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అది 4 దశలలో ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏందా దశలు కొంచెం డీటెయిల్గా చెప్తా, ఓపికగా వినండి. ఇక్కడ చూసుకుంటే కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అంటే దానికి ప్లాన్ అన్నది అవసరం. ఆ ప్లాన్ అన్నది నిర్మించుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. 11వ తేదీన పథకం ప్రారంభము, 11వ తేదీన భద్రాచలంలో రాముల వారి పాదాల దగ్గర నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ కూడా చేశారు. 11వ తారీఖు ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూసుకుంటే పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు 4 దశలలో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చాలా మంచి విషయము, 4 దశలలో ఇస్తున్నట్ట. సరే, ఇక్కడ చూస్తే నిర్మాణ దశ ఆధారంగా అధికారులు పరిశీలన అనంతరం ఆధారంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. ఆధారంగా అంటే ఆధార్ కార్డు అన్నది కంపల్సరీ. ఓకే, ఇక్కడ చూసుకుంటే స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారులకు అందజేయనుంది. సరే, 2వ పేజ్ అంటున్నాడు. నెక్స్ట్ పేజ్లోకి పోదాం. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం మిస్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ చూసుకుంటే మొదటి పేజీ తర్వాత ఓకే, స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనుంది. స్థలం లేని వాళ్ళకి స్థలం కూడా ఇవ్వనున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వనున్నారు. ఓకే, తొలి దశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. తొలి దశలో అంటే ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ సొంత స్థలం ఉందో వాళ్ళతోటి ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు. 11వ తారీఖు పథకం స్టార్ట్ అవుతున్నది. సొంత స్థలం ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరిట ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. మనందరికీ ఆల్రెడీ తెలుసు, 11వ తారీఖు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్లాన్ అన్నది సిద్ధమవుతున్నది. ఓకే, ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరు లబ్ధిదారులు, ఎవరికి ఇది దొరుకుతుంది అంటే, ప్రజాపాలనలో ఎవరైతే ఫామ్లు నింపి మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి అని చెప్పేసి టిక్కు కొట్టిరో వాళ్ళలో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సరే, చాలామంది అప్లై చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళ నుంచి ఎవరికి వస్తుంది అంటే అది కూడా చెప్తా. అప్లై చాలామంది చేశారు, వాళ్ళలో ఎవరికి వస్తుంది అది విషయం. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లు. ఈ డీటెయిల్స్ కొంచెం అర్థం కావట్లేదు అనుకుంటే ఏమనుకోకండి, మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది ఎన్ని ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర రిజర్వ్ కోటా కింద 33,500 ఇండ్లు. ఇక్కడ చూస్తుంటే ఏటా 4,50,000 ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంవత్సరానికి 4,50,000 ఇండ్లు ఇవ్వబోతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసింది. అంటే మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అసెంబ్లీలు ఇక్కడ చూడండి. ఆ ప్రకారం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకి 4,16,500 ఇళ్ళు కేటాయిస్తుంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. టోటల్గా 4,16,500 ఇండ్లు కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన 33,500 ఇండ్లను రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ఇండ్లు మిగులుతాయి, 33,500 ఇండ్లు మిగులుతాయి, దాన్ని రాష్ట్ర రిజర్వ్ కోటా కింద అట్లనే పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఎవరైనా పేదోళ్ళు ఉంటారు, ఎవరికైనా ఇచ్చేళ్ళు ఉంటారు, అది ఫ్యూచర్లో చూద్దామని. ఓకే, ఆ మేరకి బడ్జెట్లో నిధులను ఆల్రెడీ కేటాయించేశారు. సరే, ఓకే, 4 దశల్లో ఆర్థిక సహాయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 4 దశల్లో డబ్బులు ఇస్తారు. ఏ దశల్లో ఇస్తారు? బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000. మీ ఇంట్లో బేస్మెంట్ మీరు కట్టుకుంటే ₹1,00,000 ఇస్తారు. దాని తర్వాత ఇది మొదటి దశ. 2వ దశలో పైకప్పు రూఫ్ స్థాయిలో మళ్ళీ ₹1,00,000. పైకప్పు వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ₹1,00,000 ఇస్తారు. ఓకే, పైకప్పు మొత్తం అయిన తర్వాత మళ్ళీ 2 లక్షలు.
మొదటి స్థాయిలో 1,00,000, రెండో స్థాయిలో 1,00,000, పైకప్పు పూర్తయినాక 2 లక్షలు ఇస్తారు. నిర్మాణం మొత్తం పూర్తయినాక చివరి ₹1,00,000. టోటల్గా 5,00,000. 4 దశల్లో 5,00,000 ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు అర్హులు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరికి వస్తుంది ఇది? ఇక్కడ చూసుకుంటే లబ్ధిదారుడు లబ్ధిదారుడు విధిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారై ఉండాలి. అంటే ఏమంటున్నాడు? బీపీఎల్, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. సరే, ఈ దారిద్ర్య రేఖ ఏంది? నేను దిగువన ఉన్నానా ఎగువనున్నా అవన్నీ ఆలోచించకండి, చెప్తా, కొంచెం ఓపికగా వినండి. ఆహార భద్రతా కార్డు ఆధారంగా లబ్ధిదారుని గుర్తిస్తారు. మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే అది మీరు అర్హులే, కథం, ఏం లేదు. అది నేను బిలో పావర్టీ లైనా, నేను అబవ్ పావర్టీ లైనా, నేను దరిద్ర రేఖ కింద ఉన్ననా పైన ఉన్ననా అవన్నీ ఆలోచించకండి. మీ కాడ రేషన్ కార్డు ఉంటే మీరు అర్హులు. సరే, నెక్స్ట్ చూసుకుంటే లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లబ్ధిదారుడికి సొంత స్థలం అంటే ఫ్యూచర్లో స్థలం లేని వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఈ 11వ తారీఖు నుంచి ముందు సొంత స్థలం ఉన్నోడికి ఇస్తున్నారు కాబట్టి లబ్ధిదారుడికి తప్పనిసరిగా సొంత స్థలం ఉండాలి, లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి, లేదా పాస్ట్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా ఉండాలి, లేదా మీ ఓన్ స్థలమైనా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే గ్రామం లేదా పురపాలక పరిధి వారై ఉండాలి. గ్రామం లేదా పురపాలక ఉంటే గ్రామం ఉంటారు, లేకపోతే పురపాలక ఉంటారు, ఆ పరిధిలో ఉండాలి. ఓకే, గుడిసె ఉన్న, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, మీకు స్థలం ఉంది, స్థలం మీద మీరు గుడిసె వేసుకున్నారు, గుడిసె ఉన్న, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న అర్హులే. మీకు చిన్న గుడిసున్న, పైకప్పు గడ్డితోటి వేసుకుంటాం కదా, ఆ పైకప్పు ఉన్న ఇల్లున్నా, లేదా మట్టితోటి కట్టుకున్న గోడలు ఉన్నా మీరు అర్హులే. మీకు ఇల్లు లేనట్టే, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే అదే ఇంట్లో ఉంటున్న లబ్ధిదారుడు కావచ్చు. అంటే మీరు కట్టుకొని మట్టి ఇల్లు కట్టుకుని అదే ఇంట్లో ఉంటున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడుగా ఎంపిక కావచ్చు. వివాహం అయిన ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు. ఒంటరి అంటే సింగిల్ ఉమెన్, ఒంటరిగా ఉండే ఆడవాళ్ళైనా, వితంతువులైన, విడోలు, భర్త చనిపోయిన వితంతువులైన మహిళలు లబ్ధిదారులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా అర్హులే. ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం, ఆల్రెడీ ప్రజాపాలన ఫామ్లో అప్లై చేసుకున్నాం. వాళ్ళల్లో ఈ అర్హులని ఎతికి తీస్తారు ఆఫీసర్లు. సరే, నెక్స్ట్ చూసుకుంటే ఇల్లు మంజూరు ఎట్లయితే మంజూరు, ఇక్కడ చూసుకుంటే ఇందిరమ్మ ఇంటిని మహిళా పేరు మీద మంజూరు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇందిరమ్మ ఇండ్లని మహిళల పేరు మీదనే మంజూరు చేస్తారు. మగవాళ్ళ పేరు మీద చేస్తే దొంగనాగుడు అమ్ముకుంటారు. ఓకే, ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిట ఇస్తారు. వితంతువులు ఉంటే ప్రియారిటీగా ఆమె పేరు మీదనే ఇస్తారు. ఓకే, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ప్రతి జిల్లాకి, ఆ మంత్రి గారిని సంప్రదించి కలెక్టర్ గారు మంజూరు చేస్తారు ఇల్లు. ఓకే, గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. ఫస్ట్ గ్రామం ఉంటే, ఊరుంటే, వార్డు సభలో ఇది ఆమోదం పొందాలి. అవును, ఈయన పేదోడు, ఈయన కావాలని చెప్పేసి గ్రామ సభల ఆమోదం పొందాలి. దాని తర్వాత కలెక్టర్ తీసుకుంటారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ స్థాయిలో ప్రదర్శించాక సమీక్షించి ఖరారు చేస్తారు. గ్రామ స్థాయిలో పెడతారు, వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పేసి ఒక స్టిక్కర్, ఒక పేర్లు వాళ్ళే పెడతారు. ఓకే, దాని తర్వాత జిల్లాలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారులను అర్హులను పరిశీలిస్తారు. జిల్లాలో అయితే కలెక్టర్, హైదరాబాద్లో అయితే కమిషనర్, వీళ్ళు ఒక గ్రూపు తయారు చేస్తారు. ఆ గ్రూపు వాళ్ళు లబ్ధిదారులను అర్హతలను పరిశీలిస్తారు. అంటే ఈయన లబ్ధిదారులు, ఈయన అర్హతలు ఏంది, మొత్తం ఉన్నాయా లేవా పేపర్లు, అయ్యే మొత్తం పరిశీలిస్తారు. ఎవరు? జిల్లాలో అయితే కలెక్టరు, ఇక్కడ హైదరాబాద్లో అయితే కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేసిన బృందాలు. లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభల ప్రదర్శిస్తారు. గ్రామ వార్డు సభలు అయితే ఉంటాయో మొత్తం అయిపోయినాక, లబ్ధిదారులు ఫైనల్ అయినాక గ్రామ వార్డు సభలలో వాళ్ళ పేర్లను వేస్తారు. వీళ్ళే లబ్ధిదారులు అని చెప్పేసి. నెక్స్ట్ 400, ఇది చాలా ఇంపార్టెంట్, 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. 400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం ఉండాలి. కిచెన్ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి. ఈ 400 అడుగులలో కాదు, కిచెన్ బాత్రూమ్ సపరేట్గా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి. ఆర్సీసీ రూఫే కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మీరు అర్హులు. ఇప్పటిదాకా వచ్చిన డీటెయిల్స్ ఇవి. వచ్చిన డీటెయిల్స్ని వచ్చినట్టు మీ ముందర పెట్టిన. ఎందుకంటే గాలికి చాలామంది మాట్లాడుతున్నారు, అది కావాలి, ఇది కావాలి, అది ఇది అని. రేషన్ కార్డు అనేది కంపల్సరీ, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే చాలామంది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
అది ఇది ఇది అని ఆ తప్పుదోవలు పట్టించాలని నేను అనుకోవట్లేదు. అందుకే మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చిందాక వెయిట్ చేసిన, వచ్చినాకనే మీ ముందలు తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టిన. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను చెప్పగలిగితే తప్పకుండా మీ కమెంట్లకి రిప్లై ఇస్తా. మీ డౌట్లకి సమాధానం అనేది కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నాకు తెలియదు అనుకోండి, తెలుసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆఫీసర్ ఉన్నారు, నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు మీరు కమెంట్ పెట్టిర్రు, ఓ డౌట్ అడిగిర్రు, సార్ మా ప్రేక్షకులు ఈ డౌట్ అడుగుతున్నారు సార్ అని చెప్పేసి ఆఫీసర్లకు ఫోన్ చేసి మళ్ళీ మీకు రిప్లై కూడా ఇస్తాను నేను. అందుకే తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. స్పెషల్గా తెలియని వాళ్ళకి తెలవాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.